సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో వివిధ మౌలిక సదుపాయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. పెద్దాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఐకేపీ మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఏపీఎం వినోద్ కుమార్. సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు ఎన్యూమరేటర్లకు సహకరించాలని, ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరిన తన్నూరు ఆర్డీఓ వి శ్రీదేవి. సంస్థ నారాయణపురం మండల వ్యాప్తంగా ప్రారంభమైన కులగణన సర్వే. యాదాద్రిలో కార్తీక ఆరాధనలు, కార్తీక దీపారాధన చేస్తున్న మహిళలు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాదాద్రి జిల్లా అధ్యక్షులుగా ఆలేరు పట్టణానికి చెందిన డాక్టర్ ప్రభాకర్ ఎన్నిక. దేశంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ పార్టీ ఆన్లైన్ సభ్యత్వ నమోదులో దూసుకుపోతుందన్న తెలంగాణ రాష్ట్ర సభ్యత్వ ప్రముఖ్ మరియు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే కేసులు సత్వర పరిష్కారం అవుతాయన్న జిల్లా లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి పి శ్రీవాణి. సమాజంలో దోపిడీ దౌర్జన్యాలను అరికట్టేందుకే విప్లవ పోరాటాలు అన్న సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోకినపల్లి వెంకటేశ్వరరావు. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం గోపాష్టమి ప్రత్యేక పూజలు. తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కిమిడి ఉప్పలయ్య ఆధ్వర్యంలో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి 40వ వర్ధంతి సభ. నల్గొండలో ఘనంగా డాక్టర్ అల్లమా మహమ్మద్ ఇక్బాల్ 147వ జయంతి, ప్రపంచ ఉర్దూ దినోత్సవం. న్యాయ సేవా సంస్థ ద్వారా న్యాయ సలహాలు ప్రజలకి అందుతాయన్న సంస్థ కార్యదర్శి దీప్తి. గుండాల సీతారాంపురం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సంబరాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం, బాలికల హాస్టల్కు అదనపు భవనం, క్యాంపస్లోని 2వ దశ సీసీ రోడ్లు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే వీరేశం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మౌలిక సదుపాయాలు మరియు విద్యా వాతావరణాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో 37 కోట్ల వ్యయంతో కూడిన సీసీ రోడ్లు మొదటి దశ ప్రారంభోత్సవం చేశారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం, బాలికల హాస్టల్కు అదనపు భవనం, క్యాంపస్లోని 2వ దశ సీసీ రోడ్లు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఉపకులపతి ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్ ప్రారంభోపన్యాసంలో ఎంజీయూ స్థితిగతులు, రాబోయే విద్యా సంవత్సరాల్లో విశ్వవిద్యాలయం యొక్క పురోగతి, దాని సవాళ్లు మరియు ప్రతిపాదిత కార్యక్రమాలపై నివేదిక సమర్పిస్తూ వివరించారు. నూతనంగా ప్రవేశపెట్టదలిచిన కోర్సులను వివరిస్తూ విద్యార్థులు నైపుణ్యాల పెంపునకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణం కొరకు మంత్రిని అభ్యర్థించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి యూనివర్సిటీ ఎదుగుదలకు తన పూర్తి సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి విశ్వవిద్యాలయంలోని లైబ్రరీకి తమ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 10 లక్షల విలువైన పుస్తకాలను విరాళంగా అందించారు. తన ప్రసంగంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూక్తి కళలను సాకారం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సమగ్ర పరిష్కారాలతో సామాజిక సవాళ్లను పరిష్కరించే స్టార్టప్లు మరియు ఇన్నోవేటర్లుగా ఎదగాలని కాంక్షించారు. ఉద్యోగ భద్రత అవసరమైన కార్యక్రమాలకు నిధులు, క్యాంపస్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు వంటి సవాళ్లను పరిష్కరిస్తానని హామీ ఇస్తూ రాష్ట్ర కేబినెట్ స్థాయిలో యూనివర్సిటీ కమ్యూనిటీకి తమ అవసరాలను తీర్చేందుకు
నిరంతరం కట్టుబడి ఉన్నానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి ప్రతీక్ ఫౌండేషన్ విరాళంగా అందించిన పుస్తకాలను గ్రంథాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, ప్రొఫెసర్ కె అంజిరెడ్డి, ఓఎస్డి డాక్టర్ వై ప్రశాంతి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎం రమేష్, ప్రిన్సిపల్ డాక్టర్ రమణారెడ్డి, డాక్టర్ ప్రేమ్ సాగర్, అరుణప్రియ, డాక్టర్ దోమల రమేష్, డాక్టర్ ఉపేందర్ రెడ్డి, డాక్టర్ మద్దిలేటి, ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎంవి గోనారెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీవితంలో సెటిల్ అయ్యే విధంగా వారు కోరిన విధంగా స్కిల్ యూనివర్సిటీ కూడా ట్రైనింగ్ 3 months 6 months ఇక్కడ చదువుకునే వాళ్ళకు ఆ బిల్డింగ్ కట్టించే ఏర్పాటు కూడా యూనివర్సిటీ గారికి ప్రత్యేకంగా అభినందనలతో పాటు ఆయన ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. అలాంటి వ్యక్తి మనకు మళ్ళా ఎమ్మెల్యే వచ్చిండ్రు. ముందుండి వచ్చి 15 రోజులైనా డే అండ్ నైట్ రైతుల కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ధాన్యం తీసుకోవడానికి ఇంకా వేరే కార్యక్రమాలు చేస్తూ ఒక మహిళా ఆఫీసర్గా ఆమె ఐఏఎస్ అయిందంటే మీరు కూడా ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 ఎందుకు రావద్దని మీరందరూ కూడా ఆలోచించుకో. మంత్రి గారు బొట్టు పెట్టుకుంటుంటే మా అల్తాఫ్ హుస్సేన్ గారు కూడా బొట్టు పెట్టుకుంటే వైస్ ఛాన్సలర్ గారు అంటే నాకు అలాంటి భేదాభిప్రాయం లేదు. కుల మతాల కదంగా సింపుల్గా ఉండే వ్యక్తిత్వం. నాకు బొట్టైనా పూజైనా హిందూ ముస్లిం కాదు, అందరం సోదరులమే మనం అని చెప్పి నెంబర్ 1, 2 కంపెనీస్కి సీఈఓలుగా ఉన్నారంటే అది నిజంగా భారతదేశంలో నిజంగా మనం ఊహించని పరిణామం. అమెరికా అంత అభివృద్ధి చెందిందంటే కారణం మన ఇండియన్స్ యొక్క సాఫ్ట్వేర్ నిపుణుల యొక్క వాళ్ళ పాత్ర ఎంతో ఉన్నది అక్కడ. అందుకనే మీ అందరికీ ఒకటే నా రిక్వెస్ట్, మేము ఏది కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిండు, డాక్టర్స్ కానీ మంచినీళ్ళు కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేసుకుంటూ గర్ల్స్కు బ్యూటిఫుల్ హాస్టల్ 1 year లోపే మంచి ఫెసిలిటీతో హాస్పిటల్ మీకు హాస్టల్ కట్టడం, పిల్లలకు కానీ మన గర్ల్స్ స్టూడెంట్స్ కానీ ఒక లైబ్రరీ, ఒక జిమ్ కూడా ఏర్పాటు చేయాలని, ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక జిమ్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకుంటున్నాం. మీ తల్లిదండ్రులు ఎంతో మీ మీద నమ్మకంతో ఇంతవరకు చదివించి డిగ్రీ కాగానే మీరు మళ్ళా ఏమీ సాధించలేదని చెప్పి, మీకు ఉద్యోగం దొరకలేదని చెప్పి దొరికినా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ పోడు కాదు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ సొంతంగా స్టార్టప్లు తయారు చేసే విధంగా తయారై మీరు ఎంప్లాయీ కాదు ఎంప్లాయీ క్రియేటర్గా మారాలన్నదే నా ఉద్దేశం. మా వైస్ ఛాన్సలర్ గారు మీరు కలలు కనండి. అబ్దుల్ కలాం గారు చెప్పేది, ఆయన స్పీచ్లో మాట్లాడుతూ ఒక బ్లైండ్ స్టూడెంట్ లేచి మధ్యలోకి వెళ్ళి అందరిని అడుగుతూ నువ్వేం కావాలి, నువ్వేమవుతావు అంటే బోళ్ళ శ్రీకాంత్ అని ఆయన పేరు మీద సినిమా కూడా వచ్చింది బొలాంట్ అని. బోళ్ళ శ్రీకాంత్ అని ఎప్పుడు నా దగ్గరికి వచ్చి ఆయన కంపెనీ పెట్టుకొని ఏమైనా అవసరం ఉంటే నా దగ్గరికి వస్తాడు. కలాం గారు అడిగినంటే అబ్బాయి అందరిని అడుగుతున్న అబ్బాయి కళ్ళు లేవు, 2 కళ్ళు, పుట్టుకతోనే 2 కళ్ళు లేవు, ఏం కావాలనుకుంటున్నాం అంటే భారతదేశానికి రాష్ట్రపతి కావాలనుకుంటున్నాం. ఆయన భారతదేశానికి రాష్ట్ర శనివారం ఉదయం హుజూర్నగర్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో 18వ వార్డులో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటి సర్వేలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. శనివారం ఉదయం హుజూర్నగర్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో గల 18వ వార్డులో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
సర్వే చేసే ప్రభుత్వం సూచించిన నమూనా ప్రకారం ఖచ్చితమైన సమాచారం సేకరించాలని, విధులలో ఎలాంటి అలసత్వం వహించకుండా సర్వే నిర్వహించాలన్నారు. ప్రభుత్వ సూచనల ప్రకారం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 18వ వార్డులోని జిల్లా కొండలరావు ఉదయలక్ష్మి ఇంట్లో జరుగుతున్న సర్వేని పరిశీలించి కలెక్టర్ స్వయంగా ఫారంలో వారి వివరాలను నమోదు చేసి చూపించారు. ఎన్యూమరేటర్కి పలు సూచనలు తెలిపారు. ప్రతిరోజు సర్వే పూర్తి చేసిన అనంతరం రికార్డులను అత్యంత జాగ్రత్తగా భద్రతపరచడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం పోలింగ్ కేంద్రాల వద్ద రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు జిల్లాలో స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, మార్పులు, చేర్పులు తదితర అంశాల కోసం అన్ని పోలింగ్ కేంద్రాలలో బూతుల వద్ద అధికారులు సిద్ధంగా ఉంటారని కలెక్టర్ తెలిపారు. 9, 10 తేదీలలో BLOలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారని, ఫామ్ 6, 7 పూర్తి చేసి అందజేయాల్సిందిగా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో RDO, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్, ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం సూర్యాపేట జిల్లాలో సోషో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వేలో భాగంగా గత 3 రోజులు హౌస్ లిస్టింగ్ ప్రక్రియ ప్రత్యేకంగా ప్రతి ఎన్యూమరేషన్ బ్లాకులు చేయడం జరిగింది. దాని తర్వాత ఎన్యూమరేషన్ బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్, అదేవిధంగా 10 ఎన్యూమరేటర్కి ఒక సూపర్వైజర్ చెప్పున మనం ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్ అపాయింట్ చేయడం జరిగింది. వారు ఈ రోజు నుంచి ఇంటింటికి పోయి ఈ సర్వే సంబంధించిన ఫామ్ నింపడం జరుగుతుంది. అదే చూసుకోవడానికి ఈరోజు హుజూర్ నగర్ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ హుజూర్ నగర్లో కూడా ఈ ఎన్యూమరేషన్ బ్లాక్లో ఈ సర్వే సంబంధించి వివరాలు తీసుకోవడానికి ఆ ప్రక్రియ, అదేవిధంగా వారు కూడా క్షేత్రస్థాయిలో ఉన్న ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. ఈ ద్వారా ప్రత్యేకంగా అందరికీ కోరేది అంటే ఈ సర్వే మనం చాలా మంచి ఆలోచనతో ప్రభుత్వం మొదలు పెట్టడం జరిగింది. మీరందరూ దయచేసి వాటికి సహకరించాలని ప్రత్యేకంగా కోరడం జరిగింది. దాదాపు సూర్యాపేట జిల్లాలో మనం చూసుకుంటే ఇప్పుడు హౌస్ హోల్డ్స్ మనం చూస్తే 3,55,000 దాదాపు హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఇంటింటి సర్వే చేసినప్పుడు పూర్తి వివరాలు వారికి సంబంధించి, అదేవిధంగా ఈ సర్వే ప్రొఫార్మా వివరాలు వారి నుంచి తీసుకొని సేకరణ చేసి తర్వాత డిజిటల్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఎంతమంది ఎన్యూమరేటర్లు పనిచేస్తున్నారు సార్ టోటల్ మొత్తం మీద? జిల్లాలో టోటల్ మనకి ఎన్యూమరేషన్ బ్లాక్స్ మనం 2,353 బ్లాక్స్ చేసుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని బ్లాక్లు హౌస్ హోల్డ్స్ ఎక్కువ ఉండగా అక్కడ ఎన్యూమరేటర్ ఎక్కువ మంది అపాయింట్ చేయగా టోటల్ మనకి 2,698 ఎన్యూమరేటర్స్ మనం అపాయింట్ చేయడం జరిగింది. దానికి తోడుగా సూపర్వైజర్స్, మిగతా సీనియర్ అధికారులు కూడా ఈ సర్వే చాలా మంచిగా నిర్వహించడానికి మండల స్థాయిలో మనం మండల తహసీల్దార్లు, అదేవిధంగా ఎంపీడీఓ వాళ్ళ ఆధ్వర్యంలో ఇతర అధికారులు, అదేవిధంగా డివిజన్ స్థాయిలో RDOలు, ప్రత్యేకంగా జిల్లా స్థాయి అధికారుల నుంచి ప్రతి మండలానికి చెప్పున ఒక సీనియర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేస్తూ ఈ ప్రక్రియ మంచిగా పద్ధతిపరంగా నిర్వహించడానికి, అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉంటే వాటికి వెంటనే మా దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేయడానికి ఈ ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు నుంచి ఇది ప్రత్యేకంగా ఇంటింటి సర్వే, హౌస్ లిస్టింగ్ అయిపోయింది, ఇంటింటి సర్వే మొదలైంది. సార్ ఎన్ని రోజులు? ఒక 35 to 40 minutes పడతాయి. సో అట్లా చూసిన రోజువారీగా ఒక 10 ఫామ్ నింపిన ఒక ఆ రేట్లో మనం పోతా ఉంటాం. అదేవిధంగా మన దగ్గర రిజర్వ్ కూడా ఎన్యూమరేటర్స్ ఉన్నారు. ఎక్కడైతే కొంచెం స్లో అనిపిస్తే అక్కడ కూడా ముందే మేము మనుషులు ఎక్కువ అలాట్ చేసి ఉన్నాము. ఆ స్పీడ్లో ఇది చేయడం జరుగుతుంది. టైం తక్కువ పట్టవచ్చు, ఎందుకంటే కొన్ని బ్లాక్లో 50-60 ఇళ్ళు ఉన్నాయి, కొన్ని చోట ఎక్కువ ఉన్నాయి. మా అంచనా ప్రకారం ఒక వారం రోజు లోపల ఇది పూర్తి కావాలి. మేము ఈ రోజు నుంచి మొదలుపెట్టినది 16-17 తారీఖు వల్ల ఈ సర్వే పూర్తిగా చేయాలని మా ప్రణాళిక ఉంది. పెద్దాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఐకేపీ మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం వినోద్ కుమార్ అన్నారు.
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మధ్య దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరకే వరి ధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. పెద్దాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఐకేపీ మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం వినోద్ కుమార్ అన్నారు. రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించాలని ప్రభుత్వం ప్రతి మండల పరిధిలో సన్న రకం మరియు దొడ్డు రకం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నాంపల్లి మండల పరిధిలో ప్రభుత్వం 3 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 2 PACS ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఐకేపీ మండల సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించబోయే వరి కొనుగోలు కేంద్రం నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం గ్రామ శివారిలో ఏర్పాట్లు చేసినట్లు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మధ్య దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరకే వరి ధాన్యం కొనుగోలు చేస్తామని, ఎలాంటి మోసం లేకుండా నేరుగా రైతుల ఖాతాలోనే డబ్బులు జమ చేయబడతాయని నాంపల్లి ఏపీఎం వినోద్ కుమార్ తెలిపారు. రైతులు వరి ధాన్యాన్ని కళ్ళాల వద్దనే ఆరబెట్టుకొని సరైన తేమ శాతం వచ్చినప్పుడే వరి కొనుగోలు కేంద్రానికి వరి ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు. సన్నాలేనా ఓన్లీ సన్నాలే. సన్నధాన్యం ఓన్లీ BP2 సన్నాలు అని సన్నధాన్యం. నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి పెద్దాపురం గ్రామంలో త్వరలోనే ఏర్పాటు చేయబోయే వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము. ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రము ఐకేపీ మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇక్కడ నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి 3 ప్రభుత్వంచే నిర్వహించబడే 3 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు 2 నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 3వది పెద్దాపురం పరిధిలో ఉన్నటువంటి ఈ పెద్దాపురం ఆవరణలో ఏర్పాటు చేశారు. దీన్ని ఐకేపీ ద్వారా మండల సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇక్కడ ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ చుట్టుపక్కల గ్రామాలైనటువంటి పెద్దాపురము, నెమిళ్ళగూడెము, బండ్లగూడెము, అదేవిధంగా రామదాస్ తండా, రాయకుంట తండా, తర్వాత ఈ కుందేలు తిరుమలగిరి, చామలపల్లి, గానుగుపల్లి, నేరెళ్లపల్లి, నరసింహగూడెం గ్రామాల ప్రజలు దీన్ని వినియోగించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. రైతులు సరైన తేమ శాతం వచ్చేలాగా కళ్ళాల వద్దనే వరి ధాన్యాన్ని ఆరపెట్టుకొని తీసుకొని వచ్చినట్టయితే వెంటనే దీన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి దళాలను నమ్మి మోసపోవద్దు, తక్కువ రేటుకు ధాన్యాన్ని విక్రయించవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నిర్ణయించిన గిట్టుబాటు ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేసుకున్నట్టయితే, అమ్ముకున్నట్టయితే రైతులకు మంచి మేలు జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెద్దాపురంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగపరచుకోవాలని సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. వీలైన తొందరలోనే ఇక్కడ దీన్ని ఓపెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం వరిధాన్యం ఆరబెట్టుకోవడానికి కూడా రైతులు కొంత ధాన్యాన్ని తీసుకొచ్చి చేరవేయడం జరిగింది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు ఎన్యుమరేటర్లకు సహకరించాలని, ఎలాంటి ఆందోళన చెందవద్దని సత్యన్యూస్ ద్వారా చండూరు ఆర్డీఓ వి శ్రీదేవి ప్రజలను కోరారు. శనివారం నాంపల్లి మండలాన్ని సందర్శించిన సందర్భంగా చండూరు ఆర్డీఓ పి శ్రీదేవి సత్యన్యూస్తో మాట్లాడారు.
శనివారం నాంపల్లి మండలాన్ని సందర్శించిన సందర్భంగా చండూరు ఆర్డీఓ వి శ్రీదేవి సత్య న్యూస్తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైందని, ఈ నెల 6వ తేదీ నుండి ఎన్యూమరేటర్లు ఇండ్లను గుర్తించి బ్లాకుల వారీగా విభజించి శనివారం నుండి ఇంటింటికి వెళ్లి సర్వే వివరాలు సేకరించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఎలాంటి అపోహ చెందవద్దని, సర్వే చేసే సమయంలో ఎన్యూమరేటర్లు అడిగే సమాచారం అందించాలని, ప్రజలు రేషన్ కార్డు, ఆధార్ కార్డు మరియు భూమి పట్టాదారు పాస్ పుస్తకం తమ వద్ద ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం నాంపల్లి మండల కేంద్రంలో ఎన్యూమరేటర్లతో కలిసి నాంపల్లి మండల తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, మండల పంచాయతీ అధికారిని ఎస్ ఝాన్సీ సమక్షంలో చండూర్ ఆర్డీఓ శ్రీదేవి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించే సర్వేలో స్వయంగా పాల్గొని కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తప్పుడు సమాచారం నమోదు చేయవద్దని, కుటుంబ సభ్యులను సవివరంగా వివరాలు తెలుసుకొని నమోదు చేయాలని ఎన్యూమరేటర్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చండూరు ఆర్డీఓ వి శ్రీదేవి, నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, మండల పంచాయతీ అధికారిని ఎస్ ఝాన్సీ, ఎన్యూమరేటర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాసేసుకొని వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసుకొని XYZ సంథింగ్ ఉంటుంది. Xకి టోటల్ ఈబీస్ ఒక్కొక్కటి ఉంటుంది. దాని తర్వాత డేట్ లేదు అంటే ఈ విలేజ్ నేమ్ టోటల్ ఈబీస్ ఇక్కడ రాసేసినా అయిపోతుంది. ఎన్యూమరేటర్ నేమ్, తర్వాత డేట్, ఈరోజు డేట్ ఇస్తాం. నెంబర్ ఆఫ్ ఫార్మ్ సబ్మిటెడ్ ఆన్ దిస్ డేట్. ఇది ఎన్ని ఇచ్చాడు, 10 ఇచ్చాడా, 5 ఇచ్చాడా, ఏదో ఇస్తాడు. సిగ్నేచర్ ఆఫ్ ద ఎన్యూమరేటర్, ఆయన సైన్ తీసుకుంటాం. దాని తర్వాత ఆన్లైన్ ఎంట్రీ డన్ ఆర్ నాట్. మేడం ఇందులో ఒక చిన్న చేంజ్ చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ చండూరు ఆర్డీఓ గారు శ్రీదేవి మేడం గారితో ఉన్నాము. ఈ ఇంటింటి సకుటుంబ సమగ్ర సర్వే అనేది ఏ విధంగా నడుస్తూ ఉంది, అసలు ఒకసారి దాని గురించి మేడం గారి మాటలు తెలుసుకున్నాం. ప్రజలు ఏమైనా అపోహపడుతున్నారా, సర్వే విధానం ఏ విధంగా నడుస్తుందో ఒకసారి మాకు తెలుసుకున్నాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే అనేది చేస్తున్నారండి. ఈ సర్వే అనుసరించి ప్రజల ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, తర్వాత ఎవరి పరిస్థితి ఎలా ఉందో చూసి దానికి తగ్గట్టు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడం కోసము ప్రభుత్వము ఈ సర్వేని నిర్వహించడం జరుగుతున్నది. మన చెండూరు డివిజన్కి సంబంధించి మునుగోడులో 14,815 కుటుంబాలు, చెండూరులో 9,119 కుటుంబాలు, గట్టుప్పల్లో 5,009 కుటుంబాలు, మునుగోడులో 11,047 కుటుంబాలు, నాంపల్లిలో 12,767 కుటుంబాలు, చెండూరు మున్సిపాలిటీలో 4,074 కుటుంబాలు ఉన్నట్లు మన గణకులు గత 3 రోజుల నుంచి హౌస్ లిస్టింగ్, ఇంటి జాబితాను తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సర్వే ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ అవుతున్నది. దాదాపు ఒక్కొక్క ఎన్యూమరేటర్ గణకుడికి సుమారుగా 150 నుంచి 175 ఇండ్లు వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకొని ఆ ప్రకారంగా సర్వే నిర్వహిస్తున్నాము. ఈ నెల 18వ తారీఖు వరకు ఇది సర్వే అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ ఇంటికైతే మన ఎన్యూమరేటర్స్ వస్తున్నారో ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు
వాళ్ళ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, దాని తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం, లేటెస్ట్ ఈ పాస్బుక్ ఒకటి, ఈ 3 కూడా దగ్గర పెట్టుకోవాలి. ఇవి ఏవి కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన జిరాక్స్ కానీ ఒరిజినల్స్ కానీ వాళ్ళ చేతికి మనము ఇచ్చేసి చేసేది ఏముండదండి. జస్ట్ వాళ్ళు చూసుకొని మన వివరాలు నోట్ చేసుకొని మళ్ళీ మన కాగితాలు మనకే తిరిగి ఇచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రజలకు కొంత అపోహ కూడా ఉంది, ఎక్కడ సర్వే నిర్వహించుకోవాలి, మరి మేము హైదరాబాద్లో ఉంటున్నాము, మా విలేజ్లోనే మేము చేసుకుంటాము అనేది కూడా అనుకుంటున్నారు. అట్లా ఏం లేదు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ సర్వే అనేది చేయించుకోవచ్చు. తర్వాత మా సంస్థ నారాయణపురం మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే ఈ రోజు నుండి అన్ని గ్రామాలలో ప్రారంభించడం జరిగింది. నారాయణపురం మండలం కులగణన సర్వే నోడల్ ఇన్ఛార్జిగా నారాయణపురం ఎంపీడీఓ, మండల రెవెన్యూ అధికారి, మండల స్టాటిస్టికల్ ఆఫీసర్ వెంకన్న సర్వేను పర్యవేక్షిస్తున్నారు. సంస్థ నారాయణపురం మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే ఈ రోజు నుండి అన్ని గ్రామాలలో ప్రారంభించడం జరిగింది. నారాయణపురం మండలం కులగణన సర్వే నోడల్ ఇన్ఛార్జిగా నారాయణపురం ఎంపీడీఓ, మండల రెవెన్యూ అధికారి, మండల స్టాటిస్టికల్ ఆఫీసర్ వెంకన్న సర్వేను పర్యవేక్షించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నారాయణపురం మండల వ్యాప్తంగా మొత్తం 97 బ్లాక్లలో 112 మంది ఎన్యూమరేటర్స్, ప్రతి 10 మంది ఎన్యూమరేటర్స్కు 10 మంది సూపర్వైజర్లతో ఈ రోజు నుండి ప్రారంభించినటువంటి సర్వే ఈ నెల 19వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మండల వ్యాప్తంగా బ్లాక్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, మొత్తం సుమారుగా 15,600 కుటుంబాలకు సర్వే నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సర్వేలో 72 అంశాలకు సంబంధించినటువంటి విషయాలు తెలపాలని, సర్వే చేసే సమయంలో సంబంధిత ఆధార్ కార్డులు, ధరణి పాస్బుక్, రేషన్ కార్డు చూపించాలని, మీ యొక్క వివరాలని గోప్యంగా ఉంటాయని, దీనివలన ఎవరికి ఎటువంటి ఆందోళన అవసరం లేదని, సంపూర్ణంగా వివరాలు తెలపవచ్చని, మండల ప్రజలందరూ సహకరించి సర్వేను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నారాయణపురం మండల కేంద్రంలో సర్వేను గ్రామ పంచాయతీ కార్యదర్శి పగిల శ్రీనివాస్తో కలిసి ఎన్యూమరేటర్స్ చేస్తున్నటువంటి సర్వేను పరిశీలించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ కృష్ణ, మండల స్టాటిస్టికల్ ఆఫీసర్ వెంకన్న, గ్రామ కార్యదర్శి నారాయణపురం పగిళ్ళ శ్రీనివాస్, ఎన్యూమరేటర్ పర్వతమ్మ మరియు సిబ్బంది పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం 2వ శనివారం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయంలో నిత్యారాధనలు, సాంప్రదాయ పర్వాలు ఆలయ ఆచారం ప్రకారం కొనసాగాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణాన్ని నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకొని భక్తులు సత్యనారాయణ స్వామి వ్రత పూజలు, మొక్కు, కళ్యాణం, అర్జిత పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం 2వ శనివారం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంలో నిత్య ఆరాధనలు, సాంప్రదాయ పర్వాలు ఆలయ ఆచార ప్రకారం కొనసాగాయి. శ్రీ లక్ష్మీ నరసింహుల నిత్య కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణమూర్తులతో గజావాహనోత్సవాన్ని ఆలయంలో చేపట్టారు. ఆలయంలో జరిపే అర్జిత పూజలు శాస్త్రోక్తముగా చేపట్టారు. కార్తీక మాసం పురస్కరించుకొని భక్తులు సత్యనారాయణ స్వామి వ్రత పూజలు, మొక్కు, కళ్యాణం, అర్జిత పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సన్నిధిలో మహిళలు కార్తీక దీపారాధన చేపడుతున్నారు. ధర్మదర్శనంకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంట సమయం పడుతోంది.
వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. मंगलम चक्रराजाय महनीय गुणार्थये पद्मनाभकरां भोजा परिष्काराय मंगल काशी विप्लोषकाराय कल्याण गुणशालिने माले प्रवधरायास्तु महाधीराय मंगलम गोविंदा लक्ष्मी नारसिंह स्वामी गोविंदा सुदर्शन नारसिंह भगवान की వ్రతము గురించే మరచినారు శావకాలి దంపతులు ఇద్దరు కూడా. ఎప్పుడైతే స్వామి వ్రతాన్ని మరచినారో అప్పుడు స్వామి వారు అనుకుంటున్నారో శావకాలి దంపతులు మామాలిద్దరిని కూడా వివాహ సమయంలో చేస్తా అన్నారు, అప్పుడు చేయలేదు. వీళ్ళు ఆడిన మాట తప్పినారుగా దారుణమైన కఠినమైన శిక్షలు వ్యాపారం చేద్దామని చెప్పి పడవలో ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తూ ఒకనాడు బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకుందాము అనుకొని ఆ రాజ్యంలో ఇద్దరు మాయాలుగా ఆ మాయాలుగా ఎదురు కూడా అది గమనించిన రాజులు ఆ దొంగల్ని వెంబడిస్తూ ఉంటే ఆ దొంగలు అక్కడ మాయమై శావకాలి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అనసూయ కన్వెన్షన్ హాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన జిల్లా కమిటీని రాష్ట్ర అధ్యక్షులు కలిప్రసాద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్, ఎన్నికల అధికారి డాక్టర్ కిషన్ పర్యవేక్షణలో నూతనంగా యాదాద్రి జిల్లా అధ్యక్షులుగా ఆలేరు పట్టణానికి చెందిన డాక్టర్ ప్రభాకర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు వారిని ఘనంగా సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అనసూయ కన్వెన్షన్ హాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన జిల్లా కమిటీని రాష్ట్ర అధ్యక్షులు కలిప్రసాద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్, ఎన్నికల అధికారి డాక్టర్ కిషన్ పర్యవేక్షణలో నూతనంగా యాదాద్రి జిల్లా అధ్యక్షులుగా ఆలేరు పట్టణానికి చెందిన డాక్టర్ ప్రభాకర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాధాకృష్ణమూర్తి, డాక్టర్ విజయ భార్గవ్, డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ అజయ్, డాక్టర్ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కొక్క మంత్లీ కానీ ఒక ట్రైమస్లీ కానీ ఒక విలేజ్కి వెళ్ళి ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ లాంటివి పెట్టడం, వాళ్ళకి మనం దగ్గర కావడం అనేది ఒక బాధ్యతగా భావించుకోవాలి. అదేవిధంగా కంటిన్యూస్గా రెగ్యులర్గా సిఎంఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మన నాలెడ్జ్ని మనం అప్డేట్ చేసుకోవాలి. కాబట్టి ఇలాంటివి మేము చేస్తామని చెప్తూ ఈ సంవత్సరం ఖచ్చితంగా సిఎంఈలు, మెడికల్ క్యాంప్స్, మరి ఐఎంఏ బిల్డింగు ఇలాంటివి మేము ఖచ్చితంగా నాకు రెగ్యులర్గా నాకు అప్డేట్ కావాలని ఆశపడుతున్నాను. దయచేసి మీ అందరి సహకారం ఉండాలి. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా కావడానికి నేను చేసింది అయితే చాలా 0% దీని కర్త కర్మ క్రియ అంతా కూడా
మిత్రుడు, మరి చిన్నవాడు అయినప్పటికీ కూడా మరి కృష్ణ చైతన్య గారు ఎనీ టైం నేను ఫోన్ చేసినా కూడా సార్ మీరు ఏం తొందరపడకండి, ఐ విల్ లుక్ అవుట్ ముందుకు వచ్చి నన్ను ఎంకరేజ్ చేసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అదే రకంగా మరి డాక్టర్ అనిల్ రెడ్డి మంచి సజెషన్స్ ఇవ్వడం, డాక్టర్ గిరి, మరి అదే రకంగా డాక్టర్ కిరణ్ ఎప్పుడు ఫోన్ చేసినా సార్ ఏం ప్రాబ్లం నేను చూస్తున్నామని చెప్పాడు. ఇలాంటి యంగ్ డైనమిక్ డాక్టర్స్ నాకు ఉండడం నిజంగా నాకు చాలా అదృష్టం అనిపించింది. ఇక చాలా స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ సుమంత్ స్టార్టింగ్ నుంచి నేను ప్రెసిడెంట్ అయ్యే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎన్నట్టు ఉంటూ ఇవన్నీ ఏర్పాట్లు కూడా దాని దగ్గర ఉండి ప్రతిదీ కూడా మెమెంటోస్ దగ్గర నుంచి బ్యానర్స్ దగ్గర కూడా నాకు చాలా రిచర్స్. సో మెనీ థ్యాంక్స్ టు సుమంత్. అండ్ ఇంకొక డాక్టర్ గారు, యంగ్ డాక్టర్, మొన్ననే రీసెంట్గా మంచి డయాగ్నోస్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి డాక్టర్ దంతూరి పాండు గారు మన మధ్యలో ఉన్నారు. వారిని చిన్న హెల్ప్ అడిగినప్పుడు సార్ యూ డోంట్ రిక్వెస్ట్ మీ, యూ డిమాండ్ మీ అన్నాడు. నిజంగా అట్లాంటి మంచి దాంతో ఆయన కూడా కొంచెం ముందుకు వచ్చి దీంట్లో కొంచెం షేర్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ఒరవడిని కొనసాగిస్తూ మన బ్రాంచ్ని స్టేట్ లెవెల్లో ఒక మంచి బ్రాంచ్గా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ముగ్గురు గెస్టులు డాక్టర్ కిషన్, డాక్టర్ కాళీప్రసాద్ గారు, డాక్టర్ అశోక్, వీళ్ళు ముగ్గురు కూడా యాదృచ్ఛికంగా మా కేఎంసీ వాళ్ళు అవ్వడం నిజంగా నాకు ఎక్కువ సంతోషం. వాళ్ళిద్దరు కూడా నా జూనియర్సే, అయినా వాళ్ళు మంచి పొజిషన్లో ఉండి మంచి సర్వీస్ యాక్టివ్. నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సంస్థాగత ఎన్నికల పర్వం 2024 జిల్లా స్థాయి కార్యశాల సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సభ్యత్వం ప్రముఖ్ మరియు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి పాల్గొని బీజేపీ జిల్లా కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సంస్థాగత ఎన్నికల పర్వం 2024 జిల్లా స్థాయి కార్యశాల సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సభ్యత్వ ప్రముఖ్ మరియు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి పాల్గొని బీజేపీ జిల్లా కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో దేశంలోని అతిపెద్ద పార్టీగా బీజేపీ పార్టీ ఆన్లైన్ సభ్యత్వ నమోదులో దూసుకుపోతుందని, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని, ఇంకా గడువు ఉన్న మిగతా రోజుల్లో మరింత సభ్యత్వాలు నమోదు చేయించడానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నల్గొండ జిల్లా 4వ స్థానంలో నిలిచిందని, ఈ కృషి అంతా నల్గొండ జిల్లా కార్యకర్తలదేనని, ప్రతి ఒక్క కార్యకర్తను పేరు పేరున అభినందిస్తున్నారని అన్నారు. బీజేపీ పార్టీలో పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉంటుందని, తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుపు భారతీయ జనతా పార్టీల అభ్యర్థులు అవుతుందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారం చేపట్టబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, కన్మంతరెడ్డి, శ్రీదేవిరెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొగిలయ్య, బీజేపీ రాష్ట్ర నాయకులు బండారు ప్రసాద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శనగోని రాములు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవిగౌడ్, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, పోతపాక లింగస్వామి, తూటుపల్లి రవికుమార్, కొండేటి సరిత, గుగులోతు తార, స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామచంద్ర
సార్ ఒక్కసారి సరే కన్నా చెయ్యి ఉంటుంది నేనేం నువ్వు బ్యాగ్ అంటు నాకు ఒప్పుకోను. ఎనిమిదవ తారీఖు సెప్టెంబర్ నుంచి మొదలైనటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ సభ్యత కార్యక్రమం ఈ రోజుకు అంటే 8, 9 అక్టోబర్, నవంబర్ ఆ ప్రాంతంలో దాదాపు 33 లక్షల పైగా సభ్యత్వం తెలంగాణ పూర్తయింది. ఇది గత సంవత్సరం అంటే గతసారి చేసినటువంటి ఒక సభ్యత్వం మీద 3 అంతలు ఎక్కువ. అప్పుడు 11 లక్షలు మాత్రమే అయింది, ఇప్పుడు 33 లక్షల పైగా దాటినాయి. కాబట్టి ఈ సభ్యత్వం చేరిన వారికి తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము మా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభ్యత కార్యక్రమంలో అనేక మంది భారతీయ జనతా పార్టీ అభిమానులు భారతీయ జనతా పార్టీలో చేరాలని చాలామంది ఆసక్తి చూపెట్టారు. ఈ నెల 15వ తారీఖు వరకు అంటే నవంబర్ 15వ తారీఖు వరకు సభ్యత కార్యక్రమాన్ని పొడిగించడం జరిగింది. ఇప్పటి వరకు నేను చెప్పినట్టు 8వ తారీఖు సెప్టెంబర్ నుంచి మొదలయ్యి ఈ తారీఖు అంటే 8 నవంబర్ వరకు దాదాపు 33 లక్షల పైగా సభ్యత్వం తెలంగాణలో పూర్తి కావడం జరిగింది. దీనికి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కార్యకర్తలకు వారిని అందరినీ కూడా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా 15వ తారీఖు దాకా పొడిగించారు. కాబట్టి 50 లక్షల ఒక లక్ష్యాన్ని భారతీయ జనతా పార్టీ చేరుకుంటుంది. ప్రజల్ని కూడా నేను కోరుతా ఉన్నాను, బీజేపీలో చేరండి. ముఖ్యంగా యువకుల్ని, మహిళల్ని మోదీ గారి నాయకత్వంలో బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. వ్యక్తి ఎదిగినప్పుడు సమాజం ఎదుగుతుందని, సమాజం ఎదుగుదలతో దేశ అభివృద్ధి జరుగుతుందని, అలాంటి అభివృద్ధిలో న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి పి శ్రీవాణి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జేకే రెసిడెన్సీలో సీనియర్ న్యాయవాది కేవి రామలింగారెడ్డి ప్రాంగణంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన చట్టాలపై అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జేకే రెసిడెన్సీలో సీనియర్ న్యాయవాది కేవి రామలింగారెడ్డి ప్రాంగణంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన చట్టాలపై అవగాహన సదస్సులో జిల్లా లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి పి శ్రీవాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎంతోమంది అమరవీరుల పోరాటం, రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని గుర్తు చేశారు. చట్టపరమైన మార్పులతో పాటు అభివృద్ధి చట్టాల మార్పుపై అవగాహన ఎంతో అవసరమన్నారు. చట్టాలపై న్యాయవాదులకు పూర్తి అవగాహన ఉన్నప్పుడే కేసుకు సత్వర పరిష్కారం లభించి కక్షిదారులకు సరైన న్యాయం చేయగలుగుతారన్నారు. ప్రతి న్యాయవాది తన చట్టాలు మార్పులపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ముఖ్యంగా మహిళా న్యాయవాదులు ఈ అవగాహన సదస్సుకు రావడం ఆనందంగా ఉందని, ప్రతి కార్యక్రమంలో మహిళా న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు.
ఐఏఎల్ జాతీయ జనరల్ సెక్రటరీ బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ జాతీయ ఉద్యమంలో 1947 పూర్వం ఆ తర్వాత తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో న్యాయవాదుల పాత్ర కీలకమని ఆయన అన్నారు. పేద ప్రజల రక్షణ కోసం ఐఏఎల్ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ దుస్సా జనార్దన్, కేవీఎల్ విద్యాసాగర్ రెడ్డి, నూకల సుదర్శన్ రెడ్డి, గుడిపూడి వెంకటేశ్వరరావు, నాతి సవేందర్, బొమ్మగాని శ్రీనివాస్, తాళ్లపల్లి సత్యనారాయణ, తోగిటి మురళి, గుగులోతూరు రాజారాం, గుండ్రాల అశోక్, జటంగి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ పిల్లే, వి వెంకటేశ్వరరావు, రాధాకృష్ణ, అనంతల సందీప్తో పాటు పెద్ద ఎత్తున న్యాయవాదులు పాల్గొన్నారు. సమాజంలో దోపిడీ దౌర్జన్యాలను అరికట్టేందుకే విప్లవ పోరాటాలని, దీని ద్వారా సోషలిస్టు వ్యవస్థను ఏర్పరచుకోవడమే అమరవీరులకు మనం అర్పించే నిజమైన నివాళి అని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ గోకెన్నెపల్లి వెంకటేశ్వరరావు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి శంకర్ విలాస్ పాత బస్టాండ్ మీదుగా గాంధీ పార్క్ వరకు ఎర్ర జెండాలతో ర్యాలీ నిర్వహించి గాంధీ పార్క్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి రేణుక అధ్యక్షతన అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ గోకినపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజ స్థాపన కోసం ఎందరో అమరవీరులు తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు. ప్రభుత్వం ఎదురు కాల్పుల పేరుతో చేసిన హత్యలలో, భూస్వామి గూండాలు చేసిన దాడులలో మరియు అనారోగ్యాలతో ఎంతోమంది అమరులు విప్లవోద్యమంలో అసువులు విడిచారని, వారి త్యాగాలు హిమాలయాల కన్నా ఉన్నతమైనవని కొనియాడారు. ఈ దళారి పాలకుల పాలనలో మహిళలకు, కార్మికులకు హక్కులకు రక్షణ లేదన్నారు. విద్యార్థులకు శాస్త్రీయమైన చదువులు లేవు, అసంఘటిత రంగ కార్మికులకు వేతనాలు లేవు, ప్రజలకు ఎలాంటి హక్కులకు గ్యారంటీ లేని పరిపాలనలో మనం జీవిస్తున్నామని ఆవేదన చెందారు. ఇలాంటి దోపిడీ వ్యవస్థను కూలదోసి సోషలిస్టు వ్యవస్థను ఏర్పరచుకోవడమే మనం అమరవీరులకు అర్పించే నిజమైన నివాళి అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పేర్ల నాగయ్య, అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నరసయ్య, వాస పల్లయ్య, వేర్పుల లక్ష్మయ్య, మారసాని చంద్రకళ, సయ్యద్ హుసేన్, పిడమర్తి లింగయ్య, సయ్యద్ సూరం రేణుక, జయమ్మ, పావని, మరియమ్మ, మలాంబి, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడిదారులు, ఈ యొక్క ప్రభుత్వాలు అందుకనే ఈ ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని అణిచేయటానికి, ఎందుకు ఈ ఉద్యమం ఉంటే ఈ పేద ప్రజలందరూ చైతన్యమవుతారు, తెలివితేటలు నేర్చుకుంటారు, ఈ దోపిడీ వర్గాల్ని కూలగొడతారు. కాబట్టి ముందు వీళ్ళని అణిచేయాలని చెప్పేసి అనే దానికోసం ముందుగా బయలుదేరి నాయకులందరినీ చంపేయాలనే దానికోసం మాత్రమే ఈ దోపిడీ వర్గాలు పనిచేసి ఆనాడు ఇందిరమ్మ ఎమర్జెన్సీ పెట్టి బయలుదేరడం 2 సంవత్సరాలు. అంటే దేశాన్ని అంతా ఎలాంటి చట్టం లేకుండా, ఎలాంటి రూల్ లేకుండా, ఎలాంటి హక్కు లేకోకుండా ఎవడు వ్యతిరేకమైతే వాళ్ళని చంపేయటం, ఎవరు వ్యతిరేక పార్టీ అయితే వాళ్ళని జైల్లో పెట్టడం అలాంటి ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో నరాంతక ఎంగళరావు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఎంఎల్ పార్టీలు లేకుండా చెల్లించాడు. ఆయన అన్నాడు ఎంగళరావు రామనరసయ్యని చంపేసిన తర్వాత రామనరసయ్య ఎంఎల్ పార్టీకి కార్యదర్శి కాబట్టి ఈయన చంపేశాం, ఇంక ఎంఎల్ పార్టీ ఉండదు. ఎప్పుడు 50 ఏళ్ళ క్రితం
కానీ ఆయన ఎక్కడ గడ్డిలో మొలిచిపోయాడు. కానీ ఎంగళరావు ఎమ్మెల్యే పార్టీ ఇంకా బట్టి ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే పార్టీని ఎవరని చేయలేరు. కాకపోతే కొంచెం నష్టం చేయొచ్చు తప్ప ఎవరు కూడా ఎమ్మెల్యే పార్టీ లేకుండా చేయలేరు. ఎందుకు వేయలేరు ఎమ్మెల్యే పార్టీని అంటే ఎమ్మెల్యే పార్టీ చెప్పేది న్యాయమైంది, ప్రజలకు అవసరమైనది. ప్రజలు ఇట్లా కాదు బతికేది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం శ్రీ స్వామివారి పాదాల చెంత నుండి అతి చేరువలోనున్న రఘునాథపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం శ్రవణ నక్షత్రం శనివారం గోపాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా మూలామూర్తికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో పంచసూక్తులు మన్య సూక్త పఠనాలతో శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో ప్రత్యేక అభిషేకాలు ఆలయ వైస్ చైర్మన్ రాచకొండ స్వామి కమిటీ సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సౌమిత్రి రఘునాథ ఆచార్యులు ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం శ్రీ స్వామివారి పాదాల చింత నుండి అతి చెరువలోనున్న రఘునాథపురం గ్రామంలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం శ్రవణ నక్షత్రం శనివారం గోపాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా మూలమూర్తికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో పంచసూక్తాలు మన్య సూక్త పఠనాలతో శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో ప్రత్యేక అభిషేకాలు ఆలయ వైస్ చైర్మన్ రాచకొండ స్వామి కమిటీ సభ్యుల భక్తుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సౌమిత్రి రఘునాథాచార్యులు ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారిని నూతన వస్త్రాలతో పూలమాలలతో శోభాయానంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు సహస్రనామార్చనలు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గోపాష్టమి పర్వదినం సందర్భంగా ఆలయంలో సామూహిక గోపూజ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆలయ కమిటీ సభ్యులు మహిళా మాతృ మూర్తులచే గోపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో గోమాత పూజలో పాల్గొని గోమాతకు గోగ్రాసం బెల్లం నారికేలం వివిధ రకాల పండ్లు గోమాతకు భక్తులు మహిళలు సమర్పణ చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు రఘునాథాచార్యులు శ్రీ స్వామివారికి గోమాతకు నైవేద్య నివేదనలు చేసి భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు. సాయంత్రం 5 గంటల ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. తదుపరి కార్తీక పురాణ పఠనం చేసి ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సరే వస్తుంది నేను వస్తుంది. భక్తులందరూ కూడా సావధానంగా కూర్చొని గోవింద నామాలు చెప్పండి. పూలు 4 రకముల పూలను తెచ్చి పూజ చేసే వేలకు రమ్మ వైకుంఠపురి పట్టపురాణి భాగ్య ధనలక్ష్మీ రావమ్మ గోయమ్మ లక్ష్మీ భాగ్య ధనలక్ష్మీ రావమ్మ. తలలో పూలు మెడలో పూసలు తలతల మెరిసే ఆభరణములు తలలో
భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓయమ్మ లక్ష్మీ భాగ్య ధనలక్ష్మీ రావమ్మ అంతల వింతల సంపదనిచ్చే చక్కని బిడ్డల సంతతినిచ్చే అంతల వినావమ్మ ఆవులు లేగలు వచ్చే వేళ ఆలయ దీపాలెలిగే వేళ ఆవులు లేగలు వచ్చే వేళ ఆలయ దీపాలెలిగే వేళ పూజ చేసే వేళకు రమ్మ పూజ చేసే వేళ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం వైఎస్ఎన్ గార్డెన్లో తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కేమిడి ఉప్పలయ్య ఆధ్వర్యంలో కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 40వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులు వినాయక్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం వైఎస్ఎన్ గార్డెన్లో తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కేమిడి ఉప్పలయ్య ఆధ్వర్యంలో కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 40వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులు వినాయక్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మొండెం మల్లేష్, అరుణోదయ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కురుమిల్ల బాబు, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు బొలుగూరి కిరణ్ కుమార్, రాష్ట్ర నాయకులు పగిడిబాండ్ల రవీందర్, అరుణోదయ కళాకారులు రామచందర్, అంజిబాబు, గడ్డం మంకయ్య, ఐలయ్య, పల్లెబోయిన స్వామి, మహిళా సంఘ నాయకురాలు కమలమ్మ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు పది కొడుకు నా కొడుకులారా శక్తియుక్తులు మరి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ కామ్రేడ్స్కు మరి ఎక్కడికక్కడ మనం సభలు మరి సంస్మరణ సభలు జరుపుకోవాల్సినటువంటి మరి సందర్భం అయినప్పటికీ మనం జరుపుకోలేకపోతున్నాం. దానికి కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ మరి కామ్రేడ్స్ అందరినీ కూడా ఉంది. అంతవరకు వాళ్ళు కూడా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, గిట్టుబాటు ధరల కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఈ భారతదేశంలో అసమానతలు, దోపిడీ, అణిచివేత, ఈ పీడనలు ఇవి ఉన్నంత వరకు ఇవాళ విప్లవోద్యమాలు, ప్రజా పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇవాళ ఏ శక్తి కూడా విప్లవోద్యమాలను అణచివేయలేరు. ఇవాళ అణచివేస్తామని చెప్పి మోడీ కానీ షా కానీ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అది వాళ్ళ నుంచి కానీ అటువంటిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తరమిల నాగిరెడ్డి, దేవలపల్లి వెంకటేశ్వరరావు, పల్లా వెంకయ్య గారు, చంద్ర పుల్లారెడ్డి ఈ నాయకులు ఏదైతే చెప్పారో అది అక్షరాలుగా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. పోరాటమే మార్గం తప్ప ఇంకొకటి లేదనేది మేము బలబుద్ధి చెప్తా ఉన్నాం. ఇదే మార్గంలో మా ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి గారి 40వ వర్ధంతి సభను విజయవంతంగా ముగిసింది. అందుకోసం ఏంటంటే అమరుల త్యాగాలు ఉన్నత శిఖరాల కంటే గొప్పవని చెప్పి సందర్భంగా భక్తులంతా చెప్పారు. అందులో భాగంగానే కూడా బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై
అనేకమైనటువంటి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలుపరచకపోవడం దుర్మార్గం. అవి వెంటనే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అమరవీరుల త్యాగాలు ఎప్పటికైనా వృధా కావు. అమరవీరుల త్యాగాలు హిమాలయ పర్వతాల కంటే గొప్పవని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తారు. ఒలుగురి కిరణ్ కుమార్, పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ఇవాళ ఈ దేశంలో తాడిత పీడిత ప్రజలు, దోపిడీకి గురవుతున్న ప్రజలకు విముక్తి మార్గం ఏదైతే ఉందో అది ప్రతిఘటన పోరాటం అని చెప్పి విశ్వసించి ప్రతిఘటన పోరాటాన్ని నిర్మించినటువంటి విప్లవోద్యమ మేధావి, ప్రతిఘటనోద్యమ నిర్మాత కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 40వ వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఫలాల్ మిల్లత్ ఎడ్యుకేషనల్ సొసైటీ నల్గొండ తరఫున మౌలానా ముహమ్మద్ అజర్ అలీ హోసామి అధ్యక్షుడిగా మరియు డాక్టర్ ఏఏ ఖాన్ అధ్యక్షతన ప్రతి సంవత్సరం మాదిరిగానే నవంబర్ 9న నల్గొండలోని ఇక్బాల్ మినార్ ప్రకాశం బజార్లో కవి మష్రిక్ డాక్టర్ అల్లామా ముహమ్మద్ ఇక్బాల్ 147వ జయంతి ప్రపంచ ఉర్దూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడారు. ఫలాహ్ మిల్లత్ ఎడ్యుకేషనల్ సొసైటీ నల్గొండ తరపున మౌలానా మహమ్మద్ అజర్ అలీ హొసామి అధ్యక్షుడిగా మరియు డాక్టర్ ఏఏ ఖాన్ అధ్యక్షతన ప్రతి సంవత్సరం మాదిరిగానే నవంబర్ 9న నల్గొండలోని ఇక్బాల్ మినార్ ప్రకాశం బజార్లో కవి మష్రిక్ డాక్టర్ అల్లమా మహమ్మద్ ఇక్బాల్ 147వ జయంతి ప్రపంచ ఉర్దూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, గౌరవ అతిథిగా నల్గొండ మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు అబ్బగోని రమేష్ పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ అల్లమా మహమ్మద్ ఇక్బాల్కి పాదాభివందనం చేశారు. మున్సిపాలిటీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పురపాలక సంఘం ఉపాధ్యక్షుడు అబ్బగోని రమేష్ మాట్లాడుతూ సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా కవిత రాసిన అల్లమా ఇక్బాల్ సేవలు మరవలేనివని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో ముందుండి ఉర్దూ కవిత్వంపై అనేక పుస్తకాలు రాశారు. ఉర్దూ చదివితే ఉద్యోగం వస్తుందని ఆశించవచ్చు. ఈ సమావేశాన్ని ఉత్తమంగా నిర్వహించిన ఫలాహ్ మిల్లత్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆఫీస్ బేరర్లు మరియు సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ ఉర్దూ నాలెడ్జ్ డే సందర్భంగా ఉర్దూ మాతృభాష ఉర్దూలో సంతకం చేయాలని డాక్టర్ ఏఏ ఖాన్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ అభ్యర్థించింది. బోర్డులపై ఇతర భాషలతో పాటు మీ దుకాణాలు మరియు సంస్థల పేర్లను ఉర్దూలో రాయాలని నిర్ధారించుకోండి. మీరే ఉర్దూ నేర్చుకోండి మరియు మీ పిల్లలకు కూడా నేర్పండి. ఉర్దూ వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, జర్నల్స్ కొని మీ ఇంటికి తెచ్చి చదవండి. ఉర్దూకు న్యాయం జరిగేలా దానిని సజీవంగా ఉంచుకోవచ్చు మరియు మనుగడ సాగించవచ్చని తెలిపారు. మనందరికీ తెలుసు, మన తెలంగాణ రాష్ట్రంలో తెలుగు తర్వాత ఎక్కువ మాట్లాడే భాష ఉర్దూ. ఉర్దూ కూడా స్వీటెస్ట్ లాంగ్వేజ్ అని పేరు పొందింది. ఎందుకంటే ఉర్దూ హైదరాబాద్ పోయినా కానీ, నల్గొండ లాంటి, కరీంనగర్ లాంటి, నిజామాబాద్ లాంటి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఉర్దూను చాలా స్పష్టంగా హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎక్కువ మాట్లాడే వాడుక భాషగా ఉర్దూ ఉంది. ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్గా కూడా ఉర్దూని గుర్తిస్తూ ఉన్నారు. హిందీ తర్వాత ఉర్దూని గుర్తిస్తారు. ఎందుకంటే హిందీ అనేది మన నేషనల్ లాంగ్వేజ్. और ये इकबाल मीनार बनाने में हमारे बुर्री श्रीनिवासरेड्डी साहब का भी जो है सो बहुत ही दखल रहा। और हमारे आशम साहब उस वक्त में कोऑप्शन मेंबर थे, शफी नवाज साहब भी यहाँ पर मौजूद है, उनका भी बहुत बड़ा दखल है। और बाबा साहब आए, बाबा साहब को भी इन्वाइट करा भाई। कौन है हमारे जलाल साहब भाई करना जाओ आमिर सब कूड़ा में इधर जल्दी आ। ఇక్కడ ఉన్న కౌన్సిలర్ షఫీ నవాజ్ గారు, బాబా గారు మరియు ఆశం సాబ్ కోఆప్షన్ ఉండే దాని ముగ్గురు రిప్రజెంటేషన్ తీసుకుని వస్తే ఆ రోజు వెంకయ్యనారాయణ గారు చైర్మన్ గారు మంత్రి గారి దగ్గరికి వస్తే 2007లో దీన్ని పునర్నిర్మించడం జరిగింది. అప్పటి మంత్రి గారు వెంకరెడ్డి సార్ మరియు మన షబ్బీర్ అలీ సాబ్ వచ్చి ఇనాగ్రేట్ చేశారు. జానారెడ్డి గారు కూడా, జైపాల్ రెడ్డి గారు, అందరూ పెద్ద పెద్ద నాయకులు. ఎందుకంటే జైపాల్ రెడ్డి గారు ఉర్దూ. సోదర సోదరి మల్లారా,
ఈరోజు అల్లమా ఇక్బాల్ షాయర్ గారి యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్బాల్ మినార్ దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు. గత 15 సంవత్సరం నుండి ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇది జాతీయ కార్యక్రమంగా పరిగణనలోకి తీసుకొని ఈ యొక్క గవర్నమెంట్ తరఫు నుంచి చేయాలని నేను వారిని వినయపూర్వకంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే అల్లమా ఇక్బాల్ గారు వారి యొక్క 4 ఫాదర్స్ బ్రాహ్మణి కమ్యూనిటీ నుంచి ముస్లిం కమ్యూనిటీకి కన్వర్ట్ అయినారు. వాళ్ళు ఖురాన్ చదివి ఖురాన్ యొక్క తాత్పర్యాన్ని చదివి ఖురాన్ యొక్క విశ్లేషణ చేసుకున్న తర్వాతనే వాళ్ళు ముస్లింగా మారడం జరిగింది. ఉర్దూ డే మరియు సారే జహాं से अच्छा గీత రచయిత అయిన అల్లమా ఇక్బాల్ గారి జయంతి కూడా ఉంది. కావున ఈరోజు ఇక్బాల్ మినార్ వద్ద అల్లమా ఇక్బాల్ గారి జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఇది 2007లో కోమటిరెడ్డి గారి సహకారంతో ఇక్బాల్ మినార్ ఇక్కడ నిర్మాణం గావించినారు. అప్పటి నుంచి ఫలాయ్ మిల్లత్ సొసైటీ ద్వారా ప్రతి సంవత్సరం नलगोंडा और काउंसलर आमिर साहब और बहुत सारे साथी यहाँ पर बैच पर मौजूद हैं. इन्होंने शिरकत की और इस प्रोग्राम को इनेकाद करने का मकसद यही है कि जो अल्लामा इकबाल साहब ने उर्दू के लिए जो खिदमत अंजाम दी हैं, सबसे पहले सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा तमाम मज़ाहिब के लोगों को आज़ादी से पहले उन्होंने इसमें जोड़ा ताकि अंग्रेज़ों के ख़िलाफ़ सब मिलकर जो है सो फ़ाइट करें, हिंदुस्तान को आज़ाद कराएं. तो वो तराना हिंदी आज भी तमाम हिंदुस्तान में गूंजता है. तो हमें फ़ख्र है कि हमारे हिंदुस्तान. On the occasion of 147th birth anniversary of Allama Iqbal, here at Nalgonda, Falai Millat Educational Society took pains to celebrate World Urdu Day. On this occasion, we have dignitaries with us, and on this day, we pay homage to the Iqbal Minar దగ్గర డాక్టర్ అల్లమా ఇక్బాల్ ఉర్దూ పోయెట్, స్వతంత్ర సమరయోధుడు, కవి, ఆయన యొక్క జన్మదిన సందర్భంగా నల్గొండ ఫలాహే మిల్లత్ సొసైటీ వారు ఉర్దూ డేగా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇట్టి ప్రోగ్రాంకి నల్గొండ చైర్మన్ గురి శ్రీనివాస్ రెడ్డి. मैं डॉक्टर अंसारी ये खुशी की ये महफिल आप सबके नाम करता हूँ. सबसे पहले आप सबको सलाम करता हूँ. अल्लामा डॉक्टर मोहम्मद इकबाल साहब के आज योम पैदाइश के दिन आप सबको. పేదలు, బలహీన వర్గాలు, స్త్రీలు, పిల్లలు, పారిశ్రామిక కార్మికులు, ప్రకృతి బీభత్సం ద్వారా నష్టపోయిన వాళ్ళు తదితరులు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చని జిల్లా న్యాయ కార్యదర్శి బండి దీప్తి అన్నారు. జాతీయ న్యాయ సహకార దినోత్సవం సందర్భంగా నల్గొండలోని ఎస్పీఆర్ పాఠశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన శిబిరంలో ఆమె మాట్లాడారు. జాతీయ న్యాయ సేవాకార దినోత్సవం సందర్భంగా నల్గొండలోని ఎస్పీఆర్ పాఠశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన శిబిరంలో జిల్లా న్యాయ కార్యదర్శి బండి దీప్తి మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ న్యాయ విజ్ఞాన శిబిరాలు నిర్వహించడంలో కేసుల పరిష్కారం జరుగుతుంది అన్నారు. కుటుంబ వివాదాలు పరిష్కరించుకోబడును, కక్షిదారులు ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటుకు చేసుకునేలా సహాయం అందించడం జరుగుతుందని అన్నారు. న్యాయ సేవా సంస్థ అందించే సేవలను ఉపయోగించుకోవాలన్నారు. న్యాయ సలహాల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 15100కు కాల్ చేసి సలహాలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో శిశు సంరక్షణ వారు కేవి కృష్ణవేణి, చీఫ్ లీగల్ ఎయిడ్ డి ప్రిన్స్ కౌనిల్, నిమ్మల భీమ్ అర్జున్ రెడ్డి మరియు పాఠశాల వ్యవహారత నన్నూరి రామరెడ్డి ప్రిన్సిపల్ మొదలైన వారు పాల్గొన్నారు. To share her knowledge and blesses and wishing us a safe journey in our life, in the legal journey. May I invite the Honorable Chief Guest, Bandit. They have come here to share their knowledge, enlighten us, make us what is what about legal. Because this is a topic which is blind to us, dark to us. మన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అయినటువంటి చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అయినటువంటి భీమార్జున్ రెడ్డి గారికి మన కొన్ని హక్కులు కొన్ని సార్వభౌమత్వానికి అంటే
కమ్యూనిటీకి ఇచ్చేస్తాం. దానివల్ల ఏమొస్తాయి, మాకు ప్రొటెక్షన్ వస్తుంది. ఒక బాడీకి మన మీద కొన్ని గవర్న్ చేసే హక్కులు ఇద్దాం. ఇప్పుడు మనం దానికి ఇన్ రిటర్న్ మనకి ఏమొస్తుంది, ప్రొటెక్షన్ దొరుకుతుంది. అవునా? దానివల్ల ఏమొస్తుంది, ఇప్పుడు స్టార్టింగ్లో పోలీస్ స్టేట్ ఉండేది. అప్పుడు ఏమయ్యేది, మనిషికి రైట్ తీసుకొని తన శరీరాన్ని దాచుకునేవాడు. తర్వాత ఏంటి యానిమల్ ఫ్లష్తో కడుపు నింపుకునేవాడు. తర్వాత మెల్లిగా అగ్రికల్చర్ ఫార్మింగ్ సామాజికంగా ఆర్థికంగా వెనకబడి ఉన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయ సహాయం అందాలి. మనందరికి తెలుసు కదా, మనకి డెమోక్రసీ ఉంది. డెమోక్రసీ ఒక చోట ఉంది అని ఎలా మనం చెప్తాం? అదొక భ్రమ పదార్థం అని అనుకుంటారు కదా. డెమోక్రసీ ఏమిదిరా అని అనుకుంటాం. డెమోక్రసీ కొంచెం ఆర్గనైజ్డ్గా బ్రతకడం లాంటివి మనిషికి వచ్చింది. అప్పుడు ఏమైంది, కొంత బలవంతుడైన వ్యక్తి ఇంకొక వీక్గా ఉన్న మనిషి మీద అటాక్ చేసేసి వాడిని దోపిడీ చేయడం, దొమ్మి చేసేలా స్వాధీనపడి అంతా దోచుకోవడం, చంపేయడం అలాంటివి ఉండేది. ఇలాంటి యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో సీతారాంపురం సుద్దాల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో సీతారాంపురం సుద్దాల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని గ్రామస్తులు కోరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు మొగిలిపాక రామ్ నర్సయ్య మాట్లాడుతూ, గత కాంగ్రెస్ పాలన వచ్చిన 10 నెలల్లో ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పాల సెంటర్ చైర్మన్ వల్లందాస్ ప్రభాకర్, మచ్చ ప్రభాకర్ రెడ్డి, కాలి వెంకన్న, దంతూరి మల్లయ్య, సుద్దాల గ్రామ శాఖ అధ్యక్షుడు బడక వెంకన్న, నాయని కృష్ణారెడ్డి, మల్లిపెద్ది రామ్ దయాకర్ రెడ్డి, మల్లిపెద్ది వెంకట్రెడ్డి, మచ్చ మల్లారెడ్డి, మల్లిపెద్ది సోమిరెడ్డి, మొగిలిపాక భాస్కర్, సోషల్ మీడియా కన్వీనర్ పాలడుగు కృష్ణ, నోముల నర్సయ్య, మాదిరెడ్డి లక్ష్మారెడ్డి, దాసరి స్వామి, యూత్ నాయకులు మచ్చ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. చెర్లు, బావులు, బిక్కేరు వాగుల కాలువలల్లో మన వాటర్ నింపి ఇప్పుడు రైతుల కళ్ళల్లో ఆనంద భాషవాళ్ళు నింపిండి కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ జన్మదిన వేడుకల సందర్భంగా సుద్దాల కాంగ్రెస్ కార్యకర్తలు పిలుపునీయంగానే వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఇలాంటి జన్మదిన వేడుకలు ఇదే ఆ పదవిలో ఉండి ఎల్లకాలం ఆయన జీవితకాలంలో ఇంకెన్నోసార్లు చేసుకోవాలని భగవంతుని కోరుతున్నాం. అదేవిధంగా మన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే డైనమిక్ హీరో బీర్ల ఐలన్న గారి నాయకత్వాన ఈరోజు రైతు కండ్లల్లో నీరు గారుతుండేది నీరు కాదు, నా రైతు బిడ్డల కండ్లల్లో వజ్రాలు రత్నాలు ముత్యాలు కారాడినట్టు ఈ హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో వివిధ మౌలిక సదుపాయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. పెద్దాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఐకేపీ మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఏపీఎం వినోద్ కుమార్. సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు ఎన్యూమరేటర్లకు సహకరించాలని, ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరిన తన్నూరు ఆర్డీఓ వి శ్రీదేవి. సంస్థ నారాయణపురం మండల వ్యాప్తంగా ప్రారంభమైన కులగణన సర్వే. యాదాద్రిలో కార్తీక ఆరాధనలు, కార్తీక దీపారాధన చేస్తున్న మహిళలు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాదాద్రి జిల్లా అధ్యక్షులుగా ఆలేరు పట్టణానికి చెందిన డాక్టర్ ప్రభాకర్ ఎన్నిక. దేశంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ పార్టీ ఆన్లైన్ సభ్యత్వ నమోదులో దూసుకుపోతుందన్న తెలంగాణ రాష్ట్ర సభ్యత్వ ప్రముఖ్ మరియు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే కేసులు సత్వర పరిష్కారం అవుతాయన్న జిల్లా లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి పి శ్రీవాణి. సమాజంలో దోపిడీ దౌర్జన్యాలను అరికట్టేందుకే విప్లవ పోరాటాలు అన్న సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోకినపల్లి వెంకటేశ్వరరావు. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం గోపాష్టమి ప్రత్యేక పూజలు. తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కెమిడి ఉప్పలయ్య ఆధ్వర్యంలో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి 40వ వర్ధంతి సభ. నల్గొండలో ఘనంగా డాక్టర్ అల్లమా మహమ్మద్ ఇక్బాల్ 147వ జయంతి, ప్రపంచ ఉర్దూ దినోత్సవం. న్యాయ సేవా సంస్థ ద్వారా న్యాయ సలహాలు ప్రజలకి అందుతాయన్న సంస్థ కార్యదర్శి దీప్తి. గుండాల సీతారాంపురం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సంబరాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.